క్రికెట్లో ఆట మాత్రం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలి. ముఖ్యంగా గ్రౌండ్లో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి. ప్రత్యర్థి బ్యాటర్ను అవుట్ చేసినా అతన్ని ఎగతాళి చేయడం సరికాదు. ఈ విషయంలో ఒక్కోసారి యువ ఆటగాళ్లు కాస్త హద్దు మీరి ప్రవర్తించి ఇబ్బందులు పాలవుతున్నారు. తొలి తప్పు కావడంతో పెద్దగా ఒక్కోసారి పట్టించుకోరు, కానీ ఒకటే తప్పు పదే పదే చేస్తుంటే మాత్రం విమర్శలు ఎదుర్కోవడం తప్పదు. ప్రస్తుతం IPL 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రథి ఇలాంటి ప్రవర్తనతోనే చివాట్లు తింటున్నాడు. క్రమశిక్షణ రాహిత్యం, IPL కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు గాను గత మ్యాచ్లో భారీ ఫైన్, ఓ డీమెరిట్ పాయింట్ విధించినా అతడి తీరు మారలేదు. మళ్ళీ ప్రత్యర్థితో అదే రీతిలో ప్రవర్తించి మరోసారి విమర్శలకు గురయ్యాడు. అతడే దిగ్వేష్ రథి. తాజాగా జరిగిన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లోనూ అతడు తన అద్భుత ప్రదర్శనతో పాటు కాంట్రవర్షియల్ నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకుని హాట్ టాపిక్గా మారాడు. ఈ మ్యాచ్ విజయంలో స్పిన్నర్ దిగ్వేష్ రథి కూడా కీలకంగా వ్యవహరించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శన ఫలితంపై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే దిగ్వేష్ రథి రెండో ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనే నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు. మొదటగా ఛేదనలో వికెట్లు పడి ముంబై ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన సందర్భంలో నమన్దీర్ చెలరేగి ఆడాడు. దీంతో పవర్ ప్లేలో చివరికి ముంబై కాస్త కోలుకుంది. అయితే ఈ క్రమంలోనే దూకుడు మీద ఉన్న నమన్ను దిగ్వేష్ అవుట్ చేసి గట్టిగా దెబ్బకొట్టాడు. మొదట శ్రీలంక స్పిన్నర్ హసరంగా తరహాలో చిన్నగా డ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ వెంటనే ధీర్ వైపు చూస్తూ తన నోట్బుక్పై రాస్తున్నట్టుగా చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే మ్యాచ్ అనంతరం రెఫరీ దీనిపై చర్యలు తీసుకున్నాడు. దిగ్వేష్కు మ్యాచ్ ఫీజులో 50% జరిమానాతో పాటు 2 డీమెరిట్ పాయింట్లు విధించారు. గత మ్యాచ్లోనూ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్యన్ అవుట్ చేసిన దిగ్వేష్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి మరీ సైన్ అండ్ నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అప్పుడు గ్రౌండ్లోనే ఫీల్డ్ అంపైర్ అతన్ని మందలించారు. తర్వాత ఓ డీమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు. ఇప్పుడు రెండోసారి అదే తరహా తప్పు చేయడంతో ఫైన్ రెట్టింపు చేసి 2 డీమెరిట్ పాయింట్లు విధించారు. టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు దిగ్వేష్కు సూచిస్తున్నారు.